ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అసలు మతం అంటే ఏంటి? మతము అని అనగానే మన మైండ్లో కొన్ని బ్రాండ్ నేమ్స్, కొన్ని గుర్తులు మొదలవుతాయి. కానీ నిజమైన మతానికి కులంతో కానీ, జాతితో కానీ, వృత్తితో కానీ, చివరికి మనిషితో కూడా సంబంధం లేదు. ఏంటి, వినడానికి షాకింగ్గా ఉందా? చెప్తా వినండి. మతము అంటే గుంపులు కట్టడం కాదు. మతానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఒకే అభిప్రాయంతో ఉండడం లేదా ఒకటే దారిలో నడవటం. ఎప్పుడైతే ఒక దేశంలోని ప్రజలందరూ వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూనే దేశ రక్షణ కోసం ఒకే ధర్మం కింద ఒక్కటిగా నిలబడతారో దాన్నే సమైక్య మతము అని అంటారు. దాన్నే వసుదైక కుటుంబకం అని కూడా అంటారు. సంఘే శక్తి కలౌ యుగే అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కలియుగంలో ఐకమత్యమే బలము. విడివిడిగా ఉంటే ఎవడైనా మనల్ని ఈజీగా తొక్కేయగలడు. అయితే ఏ దేశంలో అయితే ఒకే పద్ధతిని, ఒకే ధర్మాన్ని ఆచరించే మతం ఉంటుందో దాన్ని ఎవ్వడు కదపలేడు. సో ఇక్కడే మనకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, మరి వాటి ఆచారాలు, పద్ధతులు వేరు కదా. మరి ఇన్ని భిన్నమైన పద్ధతుల్ని పాటించేవారు ఒకే ధర్మాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ ధర్మం అని ఎలా ఉండగలరు అని. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మతానికి, ధర్మానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియకపోవడం వల్ల. అంతేకాకుండా ఈ రెండు ఒకటే అనుకొని భ్రమపడ్డం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, అగ్నికుండే ధర్మం ఏంటి? దహించడం. నీటికుండే ధర్మం పల్లం వైపు ప్రవహించడం. అలాగే మనిషికుండే ధర్మం సాటి మనిషిని గౌరవించడం, సత్యాన్నే పలకడం, అహంకారాన్ని విడిచిపెట్టడం. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా రకరకాల మతాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ ఆచారాలు వేరు. ఒకరు గుడికి వెళ్తారు, ఒకరు మసీదుకి వెళ్తారు, ఒకరు చర్చికి వెళ్తారు, ఒకరు చేతులు జోడిస్తారు, ఒకరు మోకరిల్లుతారు. ఇవన్నీ కూడా కేవలం ఆచారాలు, అంటే మెథడ్స్. కానీ ఎన్ని ఆచారాలున్నా ఫైనల్గా ఇవన్నీ తీసుకెళ్లే గమ్యం ఏంటి? మనిషిలో ఉన్న స్వార్థాన్ని చంపి ఉన్నతంగా బతికేలా చేయడం. అదే ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూపించడానికి మన చేతికున్న 10 వేళ్లలో ఒక వేలుని వాడితే మూర్ఖత్వంతో ఉండేవాడు ఆ చంద్రుడిని చూడడం వదిలేసి ఆ చూపిస్తున్న వేలుని మాత్రమే చూస్తాడు. ఇక్కడ చంద్రుడు అనేది ధర్మం. మరి ఆ చంద్రుడిని చూపించే వేలు అదే మతం లేదా ఆచారం. దురదృష్టవశాత్తు మన సమాజంలో ఏం జరుగుతుందంటే, నా వేలు గొప్పదంటే నా వేలు గొప్పది అని కొట్టుకుంటున్నారు తప్ప ఆ వేలు చూపిస్తున్న సత్యం వైపు మాత్రం ఎవ్వడూ చూడట్లేదు. సైకలాజికల్గా దీన్నే ఐడెంటిటీ ట్రాప్ అని అంటారు. మనిషి అనేవాడు తన అహంకారాన్ని కాపాడుకోవడానికి ఆచారాల వెనక దాక్కుంటున్నాడు. ఇప్పుడు జనరల్గా మనం ఏమంటున్నాం? వాళ్ళ ఆచారాలు, ధర్మాలు వేరు కదా అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడే ఒక చిన్న కరెక్షన్ ఉంది. వాళ్ళ ఆచారాలు మాత్రమే వేరు, కానీ వాళ్ళు ఫాలో అయ్యే ప్రాథమిక ధర్మం మాత్రం ఏ మతంలోనూ వేరు కాదు. ఏ మతమైనా సరే, ఏ ఆచారమైనా సరే పక్కవాడిని ద్వేషించమని చెప్పదు. ఒకవేళ ఏ ఆచారమైనా నీకు నచ్చని వాడిని ద్వేషించు, హింసించు అని చెబితే అది అసలు మతమే కాదు, ధర్మము కాదు. అది కేవలం స్వార్థంతో మనుషులు సృష్టించుకున్న ఒక పైత్యం, అంతే. సో ఇన్ని రకాల ఆచారాలు, మతాలు ఉన్నప్పుడు వాటన్నింటినీ ఒకే చోట చేర్చే ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి కదా. దానికోసమే సమాజం విడిపోకుండా ఉండాలి అని కంట్రోల్ చేసేదే దేశ ధర్మం. నీ ఇంట్లో నీ ఆచారం నీకు గొప్ప, నా ఇంట్లో నా ఆచారం నాకు గొప్ప. కానీ మనిద్దరం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరిని సమానంగా చూసే ఒక వ్యవస్థ ఉండాలి. అదే దేశం. ఈ దేశం అనే ఒకే గొడుగు కింద మనమంతా మనుషులమనే ఒకే ధర్మాన్ని పాటించినప్పుడు అక్కడ ఎవరు ఏ పద్ధతిలో పూజిస్తున్నారు అనే దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆచారాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అవి కాలానికి, ప్రాంతానికి, వాతావరణానికి తగ్గట్టుగా పుట్టుకొస్తుంటాయి. కానీ ధర్మం ఎప్పుడూ మారదు. ఈ రెండు విషయాల్ని విడదీసి చూడగలిగిన రోజున మనకు వేరే మతం వాడిని చూసినప్పుడు శత్రువులా అనిపించడు. వేరొక దారిలో వెళ్తున్న తోటి ప్రయాణికుడిలానే కనిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేశం గొప్పదా, మతం గొప్పదా? ఈ ప్రశ్న అడగడం ఎంత సిల్లీగా ఉందో ఇప్పుడు అర్థమవుతుందా? ఇది ఎలా ఉందంటే, నా శరీరంలో గుండె గొప్పదా, నేను పీల్చే శ్వాస గొప్పదా అని అడిగినట్టుంది. ఒక దేశాన్ని నిలబెట్టేది అందులోని నాగరికత, ఆ నాగరికతను నడిపించేది ఆచారం, ఆ ఆచారానికి ప్రాణం పోసేది ధర్మం, ఆ ధర్మాన్ని ఒక సమూహంగా అందరూ కలిసి ఆచరించడమే అసలైన మతం.
అంటే ఇక్కడ ఏవి వేరు వేరు కావు. దేశం అనే శరీరంలో ధర్మం అనేది ప్రాణమైతే దాన్ని బ్రతికించే వ్యవహారమే ఆచారం. మనం ఈ సూత్రాన్ని వదిలేసి పైన ఉన్న పేర్ల కోసం, జెండాల కోసం కొట్టుకుంటున్నాం. మన ఐడెంటిటీస్ వెనక ఉన్న ఇంత అద్భుతమైన సైన్స్ని వదిలేసి మనం ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ దృక్పథంతో ఆలోచిస్తే మనకి ఎవ్వరి మీద కోపం రాదు, ఎవరితోనూ వాదులాట పెట్టుకోవాలని కూడా అనిపించదు. బికాజ్ ఆఫ్ దిస్ క్లారిటీ. అవునా కదా? థింక్ అబౌట్ ఇట్.